హలో గైస్! సో, ఈ 100 రూపీస్ స్టోరీ ఏంటా అనుకుంటున్నారా? ఈ వీడియో చూసేయండి మీకే అర్థమవుతుంది. నేనైతే ఆఫీస్‌కి వెళ్దామని చెప్పైతే రెడీ అవుతున్నాను. నాకు చిన్నప్పటి నుండి ఒక చిన్న అలవాటుంది. ఏంటంటే నేనెక్కడికైనా వెళ్తున్నాను అని అంటే మాత్రం ఖచ్చితంగా నా పేరెంట్స్ దగ్గర నుండి ఎంతో కొంత లైక్ 10 రూపీస్ అయినా, 100 రూపీస్ అయినా, 200 రూపీస్ అయినా అలా పాకెట్ మనీ తీసుకోవడం అలవాటు. ఈవెన్ నేనిప్పుడు ఎర్న్ చేస్తున్నా కూడా నేను కంపల్సరీ వెళ్తున్నాను ఆఫీస్‌కి అని అంటే మాత్రం అడుగుతాను మనీ ఇవ్వరా నాకు అని చెప్పి. సో, ఇక్కడ కూడా మమ్మీ అలాగే చేస్తుంది. నాకు బాయ్ చెప్తూ సెండ్ ఆఫ్ ఇస్తూ 100 రూపీస్ ఇస్తుంది. నాకు ఎంత హ్యాపీనెస్సో దీనికి ఇట్లా తీసుకుంటే నేను ఆ మనీని సేవ్ చేసుకుంటూ లాస్ట్‌కి ఒక చిన్న ఐటెమ్ కానీ లేనప్పుడైతే మా అన్నయ్యకి పాకెట్ మనీ కావాలి అంటే నేను సేవ్ చేసుకున్న మనీ దగ్గర నుండి తీసి ఇచ్చేసేదాన్ని. మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందా? పేరెంట్స్ దగ్గర నుండి మనీ తీసుకోవడం? ఉంటే మాత్రం తప్పకుండా నాకు కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతే ఈ వ్లాగ్. బాయ్ బాయ్.